ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా లేవీకాండము 26వ అధ్యాయము 11వ వచనాన్ని చూసుకుందాం. నా మందిరమును మీ మధ్యన ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూడండి, నా మందిరాన్ని మీ మధ్యన ఉంచుతాను, మీ మీద నా మనస్సు ఉంచుతాను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీతో ఉంటాను, మీలో జీవిస్తాను. ఈ కింద వచనాన్ని కూడా చూసుకున్నట్లయితే, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడునై ఉందను, మీరు నాకు ప్రజలై ఉందురు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ వచనాన్ని బట్టి ఆలోచన చేస్తే, ధ్యానం చేస్తే, దేవుడు తన ప్రజల మధ్యలో ఉండాలని ఆశిస్తున్నాడు, వారితో కలిసి జీవించాలని ఇష్టపడుతున్నాడు. మనల్ని అసహించుకోవట్లేదు, మనల్ని ప్రేమిస్తున్నాడు కదండి. మనము ఆయనతో ఉండాలని, ఆయన మనలో ఉండాలని ఎంతో ఆశపడతా ఉన్నాడు కదండి. నేను మీ అందును, నా మాటలు మీ అందును, మీరు నా యందును ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, నేను దాన్ని చేస్తానని ప్రభు అన్నాడు కదండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరే ఉన్నారని యేసు ప్రభు వారు చెప్పినారు కండి. ప్రభులో మనం ఉండాలి, ప్రభు మనలో ఉండాలి. అప్పుడు దేవుని చిత్తం మన ద్వారా జరుగుతుంది, మనం కోరుకున్నది నెరవేరుతుంది. ఎందుకంటే మనం దేవుని చిత్తంలో ఉంటాం కాబట్టి. నా మందిరము మీ మధ్య ఉంచెదను అంటున్నాడు ప్రభు. ఒకసారి ఇజ్రాయేలు ప్రజలు చేసిన ఆ యొక్క అరణ్య ప్రయాణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళందరూ చుట్టుముట్టు అన్ని 12 గోత్రం వాళ్ళు ఉంటే మధ్యలో మందిరం ఉండేది. మందిరము ఏ మూలన ఉండేది కాదండి. మందిరం ముందుండేది కాదు, వెనక ఉండేది కాదు. ఎక్కడ ఉండేదంటే మందిరం మధ్యలో ఉండేది. చుట్టూ ఇజ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వాళ్ళు ఉండి ముందుకు నడిచేవాళ్ళు. ఆ యాజకులు ఆ మందిరంలో ఉండేవాళ్ళు, లేవీలు ఆ మందిరం చుట్టూ ఉండేవారు కదండి. వేరే అన్యులు ఎవరు దగ్గర రావడానికి వీల్లేదు. ఓకేనా? అంత మధ్యలో ప్రభు ఉండాలి. మన హృదయం అనే మధ్యలో ప్రభు ఉండాలి. యేసు ప్రభు వారు కూడా ఒక మాట అన్నారు, ఎక్కడ 2-3 నా నామంలో కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నారు. ఆమేన్, హల్లెలూయా. మన మధ్యలో దేవుడు ఉండాలనుకుంటున్నాడు. ప్రకటన గ్రంథంలో మరి దీప స్తంభాల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనట్లు మనం చూస్తా ఉన్నాం. మరి అదే నూతన నిబంధనల సువార్తలో 2 దొంగల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువైబడ్డారు. కాబట్టి మన జీవితం యొక్క మధ్యలో ప్రభు ఉండాలనుకుంటున్నాడు, మనతో దేవుడు నడవాలనుకుంటున్నాడు. మనము కూడా ప్రభుతో ఉండాలని ఆశపడాలి, ఆ విధంగా నడవాలి. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, మీరు మాతో ఉండండి, మాలో ఉండండి. మీరే మా కేంద్రమై మమ్మల్ని నడిపించండి. మా జీవితాల్లో, కుటుంబాల్లో మీ యొక్క సన్నిధి ఉంచి మమ్మల్ని దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.